నమస్కారం. భారత రాజ్యాంగం ఒకేసారి రెండు వేర్వేరు కథలు చెబుతోంది. ఒకటి రాష్ట్రాలకు అధికారం, స్వయం ప్రతిపత్తి ఇచ్చే సమాఖ్య కథ. అవును. మరొకటి దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం కేంద్రానికి అసాధారణమైన శక్తినిచ్చే కథ. కరెక్ట్. ఈ రెండింటి మధ్య నిరంతరం ఒక సంఘర్షణ, ఒక లాగడం, తన్నడం నడుస్తూనే ఉంటుంది. ఈరోజు మనం ఈ సంఘర్షణను, దాన్ని నియంత్రించే నియమాలను, ఆ సమతుల్యతను కాపాడే మూడు కీలకమైన స్తంభాలను లోతుగా చర్చిద్దాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం పరీక్ష కోసం చదివే పొడి విషయాలు కాదు. మన దేశ రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది పునాది. అవును. మనం ఈరోజు 3 అంశాలపై దృష్టి పెడదాం. మొదటిది, అసలు ఈ ఆట యొక్క నియమాలను ఎవరు మార్చగలరు, ఎంతవరకు మార్చగలరు అని చెప్పే మౌలిక స్వరూప సిద్ధాంతం. రైట్. రెండవది, ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న అసలు సంబంధమేమిటి అని చెప్పే సమాఖ్య వ్యవస్థ. ఇక మూడవది, వాళ్ల మధ్య రోజువారీగా ఉండే అధికార, ఆర్థిక సంబంధాలు ఎలా ఉంటాయో చూద్దాం. చాలా బావుంది. ఈ ఫ్రేమ్వర్క్ చాలా స్పష్టతిస్తుంది. ఇక ఆలస్యం చెయ్యకుండా మొదలుపెడదాం. మౌలిక స్వరూప సిద్ధాంతం. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు అధికరణ 368 ఇచ్చింది. మరి ఈ కొత్త సిద్ధాంతం ఎందుకొచ్చింది? అసలు అవసరమేంటి? మంచి ప్రశ్న. దీని వెనక పెద్ద కథే ఉంది. ఇది 1970ల నాటి రాజకీయాలతో ముడిపడి ఉంది. అప్పటి ప్రభుత్వం, అంటే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం, కొన్ని చాలా పెద్ద మార్పులు తీసుకురావాలని చూసింది. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు లాంటివి కదా? ఖచ్చితంగా. కానీ సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. దీనికి ప్రతిగా పార్లమెంటు తన సవరణ అధికారాన్ని ఉపయోగించి సుప్రీంకోర్టు తీర్పులను అధిగమించడానికి ప్రయత్నించింది. అప్పుడు పార్లమెంటు అధికారానికి హద్దులు ఉన్నాయా లేదా అనే పెద్ద ప్రశ్న తలెత్తింది. అంటే ఇది ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థ మధ్య జరిగిన ఒక పెద్ద అధికార పోరాటమన్నమాట. ఖచ్చితంగా. ఈ పోరాటానికి ముగింపు పలికినదే 1973 నాటి చారిత్రాత్మక కేశవానంద భారతి కేస్. ఆ కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన సమతుల్యతను సాధించింది. ఏం చెప్పింది? అవును, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కాని రాజ్యాంగం యొక్క పునాదిని, దాని ఆత్మను మార్చే అధికారం లేదు అని చెప్పింది. ఆ పునాదినే మౌలిక స్వరూపం లేదా బేసిక్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. అందుకే 1973ని ఈ సిద్ధాంతం యొక్క పుట్టిన సంవత్సరంగా గుర్తుంచుకోవాలి అంటారు. సరిగ్గా. అంటే ఒక ఇంటిని మనం రినోవేట్ చేసుకోవచ్చు, గదులు మార్చొచ్చు, కొత్త రంగులు వేయొచ్చు, కానీ ఇంటి పునాదిని, ఆ పిల్లర్లను కదిలించకూడదు. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. కదిలిస్తే ఇల్లే కూలిపోతుంది. ఆ పునాదే ఈ మౌలిక స్వరూపం అంటేనా? ఖచ్చితంగా. ఆ పునాది ఏమిటి అని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. దానిని మేమే కేసుల వారీగా నిర్ణయిస్తామని కోర్టు చెప్పింది. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. రాజ్యాంగంలో రాయనప్పుడు కోర్టుకు ఈ అధికారం ఎక్కడ్నుంచొచ్చింది? పార్లమెంట్ అధికారాలపై ఒక కొత్త పరిమితిని కోర్టు సృష్టించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది జ్యుడిషియల్ ఓవర్రీచ్ అనిపించడం లేదా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. యూపీఎస్సీ మెయిన్స్లో ఇలాంటివి అడుగుతారు. కోర్టు చెప్పేదేమిటంటే, మేము దీన్ని సృష్టించలేదు. అధికరణ 368లో ఉన్న సవరణ అనే పదంలోనే ఈ పరిమితి అంతర్లీనంగా ఉంది అని. సవరణ అనే పదంలోనే ఉందా? అవును. సవరించడం అంటే మార్పులు చేయడం, మెరుగుపరచడం, కాని నాశనం చేయడం కాదు. రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్తది రాసే అధికారం పార్లమెంటుకు లేదు. ఆ లాజిక్ నుండే ఈ సిద్ధాంతం పుట్టింది. ఇది న్యాయ సమీక్ష అధికారంలో ఒక భాగం. అర్థమైంది. ఇది వ్యాఖ్యానం ద్వారా వచ్చిన పరిమితి, కొత్తగా సృష్టించింది కాదు. సరే, మరి ఈ మౌలిక స్వరూపంలో ఏమేమి వస్తాయి? పరీక్ష కోసం ఏవి ముఖ్యమైనవి? దీనికి ఒక పెద్ద జాబితానే ఉంది. అన్నీ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి విద్యార్థులు SSFJ రూల్ ఫడ్ అనే కోడ్వర్డ్ వాడుకోవచ్చు. SSFJ రూల్ ఫడ్. అవును. ఇందులో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. ఎస్ అంటే సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఆధిక్యత. అలాగే సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్ నేచర్. రైట్. ఎఫ్ అంటే ఫెడరల్ క్యారెక్టర్, సమాఖ్య స్వభావం. జే అంటే జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష. RULE అంటే రూల్ ఆఫ్ లా,
ఇక ఎఫ్యుడి అంటే ఫండమెంటల్ రైట్స్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మరియు డెమోక్రటిక్ సిస్టమ్. ఈ కోడ్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఇందులో మీరు సమాఖ్య స్వభావం మరియు న్యాయ సమీక్ష కూడా మౌలిక స్వరూపంలో భాగమన్నారు. అంటే పార్లమెంటు భారతదేశ సమాఖ్య వ్యవస్థను ఏకకేంద్ర వ్యవస్థగా మార్చలేదు. అలాగే కోర్టుల న్యాయ సమీక్ష అధికారాన్ని కూడా తీసివేయలేదు. ఆ రెండూ రాజ్యాంగం యొక్క గుండెలాంటివి. ఓకే. ఇక్కడ విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన మరో 2 చిక్కులున్నాయి. ఒకటి, ఈ సిద్ధాంతం కేవలం రాజ్యాంగ సవరణలకు మాత్రమే వర్తిస్తుంది, సాధారణ చట్టాలకు కాదు. ఓ, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అవును. 2, ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, కానీ వాటిని పూర్తిగా తీసివేయకూడదు. ఉదాహరణకు, జీవించే హక్కును సవరించి దాని పరిధిని పెంచవచ్చు, కానీ ఆ హక్కునే రద్దు చేయలేరు. చాలా స్పష్టంగా ఉంది. మీరు ఇందాక సమాఖ్య స్వభావం కూడా మౌలిక స్వరూపంలో భాగమన్నారు. అది మన తర్వాతి అంశానికి సరైన దారి చూపిస్తుంది. అసలు భారతదేశంలో ఉన్నది ఎలాంటి సమాఖ్య వ్యవస్థ? ఇది అమెరికా లాంటిదా? అస్సలు కాదు. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. అందుకే అధికరణ 1లో మన దేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యూనియన్ అని అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం వాడలేదు. ఎక్కడా వాడలేదు. ఈ ఒక్క పదంలోనే మన వ్యవస్థ సారాంశముంది. యూనియన్ అనడంలో 2 అర్థాలున్నాయి. ఒకటి, మనది అమెరికాలాగా రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడినది కాదు. 2, ఏ రాష్ట్రానికి ఈ యూనియన్ నుంచి విడిపోయే హక్కు లేదు. అంటే మనది విడదీయరాని యూనియన్లో విడదీయగల రాష్ట్రాలు ఉన్నాయన్నమాట. ఈ సంబంధాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక మంచి మార్గం ఉందా? ఉంది. ఒక సైకిల్ చక్రాన్ని ఊహించుకోండి. ఓకే. కేంద్రం ఆ చక్రం మధ్యలో ఉండే బలమైన ఇరుసు అంటే హబ్. రాష్ట్రాలు ఆ ఇరుసుకు అనుసంధానించబడిన ఆకులు, స్పోక్స్ లాంటివి. రైట్. ఆకులు చక్రానికి అవసరమే, కాని వాటి బలం, ఉనికి అంతా ఆ కేంద్ర ఇరుసుపైనే ఆధారపడి ఉంటుంది. ఏ ఆకు కూడా నేను విడిగా నా సొంత చక్రమవుతాను అని అనలేదు. ఆ చక్రమాకుల పోలిక చాలా బావుంది. అంటే కాగితంపై సమాఖ్య లక్షణాలున్నా ఆచరణలో కేంద్రం చాలా బలంగా ఉంటుంది. సరే, ఆ సమాఖ్య లక్షణాలేమిటి? ఏకకేంద్ర లక్షణాలేమిటి? సమాఖ్య లక్షణాలు చూస్తే మనకు లిఖిత రాజ్యాంగముంది, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంది, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. మరియు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ. అవును, రాజ్యసభ. ఇవన్నీ సమాఖ్య వ్యవస్థకు గుర్తులు. కాని నాక్తెల్సి ఏకకేంద్ర లక్షణాల జాబితా ఇంకా పెద్దది. ఉదాహరణకు, దేశమంతటికీ ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం, కరెక్ట్. అఖిల భారత సర్వీసులు అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్రం చేత నియమించబడి రాష్ట్రాల్లో పనిచేయడం, గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి పాలన, ఇవన్నీ కేంద్రాన్ని ఒక బిగ్ బ్రదర్ లాగా చేస్తాయి. మీరొక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయారు. అధికరణం 3. అధికరణం 3? అవును. దీని ప్రకారం పార్లమెంటు ఏ రాష్ట్రం అనుమతి లేకుండానే దాని సరిహద్దులను మార్చగలదు, 2 రాష్ట్రాలను కలపగలదు, లేదా ఒక రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రం సృష్టించగలదు. ఇది నమ్మశక్యంగా లేదు. అంటే పార్లమెంటు తలుచుకుంటే రేపుదయం 2 రాష్ట్రాలను కలిపి ఒకటి చేయగలదా? దీనికి ఆ రాష్ట్రాల చివరి ఆమోదం కూడా అవసరం లేదా? అవసరం లేదు. రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలి, కాని అది పార్లమెంటుపై కట్టుబడి ఉండదు. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా అనిపిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. అందుకే మన వ్యవస్థను చాలామంది రాజ్యాంగ నిపుణులు అర్ధసమాఖ్య లేదా క్వాజీ ఫెడరల్ అంటారు. క్వాజీ ఫెడరల్ అంటే చూడటానికి సమాఖ్యలాగా ఉన్నా దాని ఆత్మ మాత్రం ఏకకేంద్రం వైపే మొగ్గు చూపుతుంది. ఇక మిగిలిన అధికారాలు అంటే అవశిష్ట అధికారాలు, రెసిడ్యువల్ పవర్స్ కూడా కేంద్రానికే చెందుతాయి. ఇది కూడా కేంద్రం బలాన్ని పెంచుతుంది. ఈ అర్ధసమాఖ్య వ్యవస్థ ఆచరణలో కేంద్ర రాష్ట్రాల మధ్య చాలా ఘర్షణకు దారితీస్తోంది. వాళ్ల మధ్య అధికార, ఆర్థిక లావాదేవీలు రోజువారీగా ఎలా నడుస్తాయి? ఇది మన 3వ చివరి అంశం. అవును. కేంద్ర రాష్ట్ర సంబంధాలను మనం 3 భాగాలుగా విభజించి చూడాలి. చట్టాలు చేయటం, పరిపాలన చేయటం మరియు డబ్బు వ్యవహారాలు. పరీక్ష కోసం గుర్తుంచుకోవడానికి LAF అని అనుకోవచ్చు. LAF లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫినాన్షియల్. సరిగ్గా చెప్పారు. సరే, ముందు లెజిస్లేటివ్ అంటే శాసన సంబంధాల గురించి మాట్లాడుకుందాం.
7వ షెడ్యూల్లో 3 జాబితాలున్నాయి కదా. అవును, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా. కానీ అసలు చిక్కంట ఉమ్మడి జాబితాతో వస్తుంది. అంటే కాంకరెంట్ లిస్ట్. అవును, దీనిపై ఇద్దరూ చట్టాలు చేయొచ్చు. కానీ ఒకే అంశంపై కేంద్ర చట్టం, రాష్ట్ర చట్టం రెండూ ఉంటే అప్పుడు ఏది చెల్లుతుంది? ఇక్కడే అధికరణ 254 దేవరంలోకొస్తుంది. ఇది కేంద్ర చట్టానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఇది కేంద్రం చేతిలో ఉన్న ఒక పెద్ద బ్రహ్మాస్త్రం. అంతేకాదు, రాజ్యసభ ఒక ప్రత్యేక తీర్మానం చేస్తే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా పార్లమెంటు చట్టం చేయగలదు. అంటే రాష్ట్రాల శాసనాధికారం కూడా సంపూర్ణమైనది కాదు. కరెక్ట్. ఇక రెండోది ఏ అడ్మినిస్ట్రేటివ్, అంటే పరిపాలనా సంబంధాలు. కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేయాలి. కొన్నిసార్లు కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు కూడా ఇవ్వగలదు. రైట్. ఈ సంబంధాలలో ఘర్షణ తగ్గించడానికి అధికరణ 263 కింద అంతర్రాష్ట్ర మండలి, అంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనే ఒక వ్యవస్థ ఉంది. కాని అది కేవలం ఒక సలహా సంఘం మాత్రమే కదా. దాని సిఫార్సులు ప్రభుత్వాలపై కట్టుబడి ఉండవు. చాలాసార్లు రాజకీయ కారణాల వల్ల ఈ మండలి సమావేశాలే జరగవు. నిజమే, అది బలహీనమైన వ్యవస్థే. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, ఎక్కువ వివాదాలకు కారణమయ్యేది ఫైనాన్షియల్, అంటే ఆర్థిక సంబంధాలు, డబ్బు వ్యవహారాలు. అవును, దేశానికి వచ్చే పన్నులన్నీ ఎవరు వసూలు చేయాలి, ఎవరు ఎంత పంచుకోవాలి అనేది అతిపెద్ద సమస్య. దీంకోసం మన రాజ్యాంగంలో ఒక శాశ్వత పరిష్కారముంది కదా. అదే ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్. ఇక్కడే ఒక యూపీఎస్సీ ట్రాప్ ఉంది. ఆర్థిక సంఘం శాశ్వతమైనది కాదు. ఓ అలాగా. అవును, అధికరణ 280 ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి లేదా అవసరమైనప్పుడు దీనిని ఏర్పాటు చేస్తారు. కేంద్రానికి వచ్చే పన్నుల రాబడిలో రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అనే దానిపై ఈ సంఘం సిఫార్సులు చేస్తుంది. ఈ మధ్యకాలంలో జీఎస్టీ కౌన్సిల్ కూడా చాలా శక్తివంతంగా మారింది. చాలామంది విద్యార్థులు ఆర్థిక సంఘం, జీఎస్టీ కౌన్సిల్ మధ్య గందరగోళానికి గురవుతారు. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? చాలా మంచి పాయింట్. జీఎస్టీ కౌన్సిల్ అనేది జీఎస్టీ పన్ను రేట్లను, నియమాలను నిర్ణయించే ఒక ఫెడరల్ బాడీ. ఇది పన్ను విధానాన్ని నిర్ణయిస్తుంది. ఓకే. కాని ఆర్థిక సంఘం కేంద్రానికి వచ్చిన మొత్తం పన్నుల రాబడిని రాష్ట్రాలతో ఎలా పంచుకోవాలో సిఫార్సు చేస్తుంది. ఒకటి పన్ను విధానానికి సంబంధించింది, మరొకటి పన్నుల పంపిణీకి సంబంధించింది. ఈ తేడా చాలా ముఖ్యం. అద్భుతం. ఈరోజు మనం రాజ్యాంగంలోని 3 అతి క్లిష్టమైన అంశాలను చాలా లోతుగా, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటూ చర్చించాం. ఒకసారి వేగంగా మనం మాట్లాడుకున్నది పునశ్చరణ చేద్దాం. తప్పకుండా. మొదటిది మౌలిక స్వరూప సిద్ధాంతం. ఇది 1973 కేశవానంద భారతి కేసు నుండి వచ్చింది. అధికరణ 368పై ఇది ఒక పరిమితి. రైట్. రెండవది మనది అర్ధ సమాఖ్య వ్యవస్థ. రాజ్యాంగం వాడిన పదం యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాలు విడిపోలేవు. ఇక్కడ కేంద్రం చాలా బలంగా ఉంటుంది, సైకిల్ చక్రంలోని ఇరుసులాగా. కరెక్ట్. అవశిష్ట అధికారాలు కూడా కేంద్రానివే. మూడవది కేంద్ర రాష్ట్ర సంబంధాలు. వాటిని ఏఎల్ఎఫ్ ఫ్రేమ్వర్క్లో గుర్తుంచుకోవచ్చు. శాసన, పరిపాలన మరియు ఆర్థిక. ఆర్థిక సంబంధాలలో అత్యంత కీలకమైనది ఆర్థిక సంఘం. దాని అధికరణ 280.